క్రైస్తవ మత ప్రచారకుడు ప్రముఖ పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణం ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో కుదిపేస్తుంది. ఏపీ, తెలంగాణలో ఉన్న క్రైస్తవ మత పెద్దలు తీవ్ర శోకసంద్రంలో, మరోవైపు ఆగ్రహంగా ఉన్నారు. ఇక విషయంలోకి వెళ్తే రాజమండ్రి దివాన్ చెరువు కొంతమూరు జాతీయ రహదారిపై ప్రవీణ్ పగడాల మృతదేహాన్ని మంగళవారం స్థానికులు గుర్తించారు. పక్కనే బైక్ ఉండడంతో బైక్ ప్రమాదంలో ప్రవీణ్ పగడాల చనిపోయినట్లు అందరూ అనుకున్నారు. హైదరాబాద్ తిరుమలగిరి సమీపంలోని ఎస్బీహెచ్ కాలనీకి చెందిన పాస్టర్ పగడాల ప్రవీణ్ కుమార్ కు గోదావరి జిల్లాలో చాలా మంది ఫాలోవర్లు ఉన్నారు. ఆయన హైదరాబాద్ నుంచి బుల్లెట్ పై ఏపీకి వెళ్తుంటారు. సోమవారం ఇలాగే హైదరాబాద్ నుంచి రాజమండ్రికి బుల్లెట్ పై బయలుదేరారు. అయితే అర్ధరాత్రి సమయంలో రాజమండ్రి శివారు కొంతమూరు వద్ద ప్రవీణ్ ప్రమాదానికి గురయ్యారు. రోడ్డుపై నుంచి బుల్లెట్ బైక్ తో ప్రవీణ్ కిందికి జారిపోయినట్టుగా ప్రమాదం చూస్తే అర్థమవుతుంది. బైక్ ఆయనపై పడిపోవడంతో బలమైన గాయాలయ్యాయని పోలీసులు చెబుతున్నారు. కానీ ఆయన మరణం రోడ్డు ప్రమాదం కాదని, ఆయనను కావాలని హత్య చేసి ఉంటారని సన్నిహితులు చెబుతున్నారు. ఈ వాదనకు ముఖ్య కారణం ప్రవీణ్ పగడాల శరీరంపై గాయాలే. ప్రవీణ్ పగడాల ఒంటిపై గాయాలు ఉండడంతో సమగ్ర విచారణ జరపాలని స్నేహితులు, అనుచరులు, కొంతమంది పాస్టర్లు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు హైదరాబాద్ కు చెందిన పాస్టర్ ప్రవీణ్ పగడాల రాజమండ్రికి ఎందుకు వెళ్లారనేదే తెలియడం లేదు. దీంతో పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి. పాస్టర్ ప్రవీణ్ మరణంపై వస్తున్న అనుమానాలపై విచారణ చేయాలని టీడీపీ నేత మహాసేన రాజేష్ సైతం డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. అయితే ప్రవీణ్ పగడాల బైక్ మీద తిరిగే పరిస్థితి ఉందని మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ చెబుతున్నారు. పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై సమగ్ర విచారణ జరపాలని హర్షకుమార్ డిమాండ్ చేశారు. ఇక మరోవైపు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సైతం ప్రవీణ్ మృతిపై అనుమానాలు ఉన్నాయి, దర్యాప్తు చేసి నిజానిజాలు తేల్చాలని కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇదే కాకుండా ఏపీ డిప్యూటీ సీఎంపై కేఏ పాల్ సంచలనమైన వ్యాఖ్యలు సైతం చేశారు. పాస్టర్ హత్య వెనుక ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఉన్నారు అని ఆరోపించారు. గతంలో పవన్ కళ్యాణ్ సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యల వల్లే ప్రస్తుతం పాస్టర్ మరణంకు కారణమని ఆరోపించారు. దీంతో ఈ కేసుకు పవన్ కళ్యాణ్ కు దూరంగా ఉంచి ఇన్వెస్టిగేషన్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రవీణ్ కుమార్ ప్రమాదంలో చనిపోలేదని, ఆయన మరణంపై అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని క్రైస్తవ సంఘాల నాయకులు రాజమహేంద్రవరం జీజీహెచ్ దగ్గర ఆందోళన చేశారు. మరోవైపు పోస్టుమార్టం సమయంలో వీడియో రికార్డింగ్ తాము చెప్పిన ఓ వ్యక్తి సమక్షంలో జరగాలని కోరగా పోలీసులు అంగీకరించినట్లు క్రైస్తవ సంఘాల నేతలు తెలిపారు.